రెండు రాష్ట్రాల నడుమ కృష్ణా నీలమంట. ఢిల్లీ కేంద్రంగా మరోసారి పావులు కదుపుతున్న చంద్రబాబు. గోదావరి బనకచెర్ల లింకుకు అనుమతించాలని కేంద్రంపై ఒత్తిడి. జీబీ లింక్లో సాగర్ కుడికాల్వ ద్వారా కృష్ణా నీళ్లకు చేశారు. కేంద్ర జలశక్తి శాఖ మంత్రిని ఉత్తమ్ కలిసిన 24 గంటల్లోనే అదే మంత్రితో ఏపీ సీఎం డిప్యూటీ సీఎం భేటీ. బనకచెర్ల ప్రాజెక్టుకు అనుమతులు, నిధులపై మంతనాలు. 2016లోనే పోలవరం సోమశీల లింకుకు బాబు కుట్ర. ఇప్పుడు రీడిజైన్ చేసి జీబీ లింకు జిఎస్ లింకు పన్నాగం. అప్పుడు 350 టీఎంసీలు అయితే ఇప్పుడు 400 టీఎంసీల స్కెచ్. కేసీఆర్ నిర్వాహకంతో కృష్ణా జిల్లాలో తెలంగాణ వాటాకు గండి. బీఆర్ఎస్ హయాంలోనే మచ్చుమర్రి పోతిరెడ్డిపాడు సామర్థ్యాల పెంపు. నాడు ఏపీకి సహకరించి నేను రాద్ధాంతం చేస్తున్న ప్రధాన ప్రతిపక్షం. చూడండి, నిన్న ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు సెంట్రల్ మినిస్టర్ జలవనరుల శాఖ మంత్రి సెంట్రల్ మినిస్టర్ను కలవడం జరిగింది. సో కలిసి ఈ ఏపీకి రావాల్సిన వాటా నీళ్లను ఇంతకుముందుకు 350 టీఎంసీలు ఉంటే ఇప్పుడు 400 టీఎంసీలు తీసుకోవాలనే ఉద్దేశంతో తెలంగాణకు ఆల్మోస్ట్ గండికొట్టే యోచనలో ఏపీ ప్రభుత్వం సీఎం చంద్రబాబు నాయుడు ఒక పన్నాగం చేశారు. సో దీనిలో భాగంగా ఇంతకుముందు గత ప్రభుత్వమైన కేసీఆర్ కూడా ఇందులో ఇంతకుముందుకు మన తెలంగాణకు రావాల్సిన నిధులకు వాటా సంబంధించి కూడా సహకరించలేదని చెప్పేసి ఒక వార్త చూసుకోవచ్చు. వాస్తవానికి చెప్పాలంటే ఈ వాటా అనేది ఇప్పటి నుంచి వచ్చిన పంచాయతీ కాదండి, ఇప్పటి నుంచి వచ్చేది కాదు. ఈ 75 సంవత్సరాల నుంచి అదే పంచాయతీ నడుస్తుంది. అంటే ఉమ్మడి తెలంగాణ, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఉన్నప్పటి నుంచి కూడా మన సైడు రావాల్సిన వాటర్ అనేది, మన సైడు రావాల్సిన నీళ్ళు అనేది ఎంతవరకు రావాలి, ఎంతవరకు ఇవ్వాలి అనేది అప్పటి నుంచి కూడా వ్యత్యాసం చూపిస్తున్నాం. అప్పుడు ఆంధ్ర పాలకులు కావచ్చు, ఇప్పుడున్న నాయకులు కావచ్చు, ఎవరైనా సరే ఎంతసేపు చెప్పు ఆంధ్ర ప్రాంతం మాత్రమే ఎక్కువగా వాటర్ సోర్స్ వచ్చేటట్టు ప్రయత్నం చేశారు తప్పించి తెలంగాణ ప్రాంతానికి కూడా వాటర్ ఎంత రావాలి, శ్రీశైలం గ్రౌండ్ వాటర్ నుంచి ఎంత రావాలి అని చెప్పేసి, కృష్ణా జిల్లాలో ఎంతవరకు ఎంత రావాలని చెప్పేసి ఇప్పటివరకు ఎప్పుడు కూడా దానికి సంబంధించి న్యాయం అనేది ఇప్పటికి కూడా తెలంగాణకు జరగలేదు. సో దానిలో భాగంగా ఇప్పుడు ఈయన కొత్త పావులు కదుపుతున్నాడు చంద్రబాబు నాయుడు. సో ఏం జరుగుతుందో చూద్దాం.